వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ఈరోజు బాబు గ్యారంటీ మోసం, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని యాక్చువల్గా పార్టీ పదవులు పొందిన వాళ్ళు, సర్పంచులు, ఎంపీటీసీలు వీళ్ళందరితో నిర్వహించమని చెప్పారు. కానీ నేను కార్యకర్తలందరితో నిర్వహించాలని చెప్పి మనం నర్సరావుపేటలో ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే 2024 ఎలక్షన్ తర్వాత ఇదే పెద్ద మీటింగు. అలానే కార్యకర్తల్లో ఉత్సాహం తీసుకురావాలి. కార్యకర్తలు ఏ పార్టీకైనా మూల స్తంభాలు కార్యకర్తలు మాత్రమే, కానీ వాలంటీర్లు కాదు. వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టాలి. కార్యకర్తల్ని ప్రజలకి నాయకుడి మధ్య వారధిలాగా కార్యకర్తలనే పెట్టాలని చెప్పి ఈరోజు ఖచ్చితంగా మనమందరం కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాను. నేను ఈ విషయం మీ ముందు చెప్పడం కాదు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మొట్టమొదటిసారి నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా ఇదే విషయం దృష్టికి తీసుకొచ్చాను. అన్నా, కార్యకర్తలే పార్టీకి మూలస్తంభాలు. ఇవాళ కేసులు ఎవరి మీద పెడుతున్నారు? వాలంటీర్ల మీద పెట్టట్లేదే, కార్యకర్తల మీద పెడుతున్నారు. కార్యకర్తలే పార్టీకి ప్రాణం వంటి నిలబడేది. వాలంటీర్లు వస్తారు పోతుంటారు. అంటే ఆయన అన్నాడు, మీరే కదా పెట్టింది వాలంటీర్లు అందరినీ, నాయకులే కదా పెట్టింది అన్నాడు. అంటే నేను చెప్పాను, పెట్టింది మేమే, కానీ 50 మందికి వాళ్ళు ఇన్ఛార్జీలు చేశారు మీరు. వాళ్ళకి పెన్షను పథకాలన్నీ వాళ్ళ వారి వందలోనే వాళ్ళ దగ్గరకు వచ్చి సెల్యూట్ చేస్తా ఉన్నారు. నాయకుడు కిందకి వెళ్ళిపోయాడు, వాలంటీర్ ఏం పైకి వచ్చాడు. పార్టీ వ్యవస్థ అంతా కూడా ఈరోజు మనకి చిన్నాభిన్నం అయిపోయింది. కరెక్ట్ కాదు ఇది. కార్యకర్తలకే ఈరోజు పగ్గాలు, పార్టీ పగ్గాలు కార్యకర్తలకే ఇవ్వాలని చెప్పి ఈరోజు మనం డిమాండ్ చేస్తాం. అలానే నేను ఒకటి, మనం డబ్బులు పంచాం. మనం అధికారంలో ఉన్నప్పుడు సుమారు 2,70,000 కోట్ల రూపాయలు, 70,000 కోట్ల రూపాయలు, 2,70,000 కోట్ల రూపాయలు మనం ప్రజలందరికీ కూడా పంచాం. ఈ డబ్బులు ఎవరి ద్వారా పంపించాం? వాలంటీర్ ద్వారా పంచాం. ఇదే కార్యకర్త నాయకుడి ద్వారా పంచినట్టయితే ఎన్నికల ఫలితాలు ఇలా ఉండేవి కాదు అని చెప్పి ఖచ్చితంగా ఈరోజు మనం అందరం కూడా గుర్తు చేస్తాం. ఎందుకంటే మీరు పెన్షన్ ఇస్తారు, పెన్షన్ ఇచ్చినప్పుడు మీ ద్వారా వెళ్తే ఎలక్షన్ రేపు ఓటేసేటప్పుడు అడుగుతారు, ఏమయ్యా నువ్వు మా పార్టీకి ఓటేస్తున్నావా లేదా, నీకు పథకం ఇప్పించింది మేమని చెప్పి ఒక నాయకుడికి అడిగే అధికారం హక్కు ఉండేది. అది ఈరోజు మన నాయకులందరూ కోల్పోవడం జరిగింది. దానివల్లనే ఈరోజు పార్టీ ఓటమి చెందడానికి కారణం కార్యకర్తలు కాడి కిందేశారు ఎలక్షన్ టైం. ఇది వాస్తవం. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎలక్షన్ లో గ్రామాల్లో ఉన్నారు, కానీ చాలా చోట్ల మన పార్టీ నాయకులు శ్రద్ధతో ఎలక్షనీరింగ్ ని భుజాల మీద వేసుకొని పనిచేయలేదు. అందుకే ఈరోజు ఎన్ని సీట్లు వచ్చాయి తెలుగుదేశం పార్టీ. ఇది మన వాస్తవం, ఇది గ్రహించాలి. చేసేది మోసం, పచ్చి అబద్ధాలు చెప్పాడు ఎలక్షన్ ముందు. మరి సూపర్ 6 అన్నాడు. ఒక్క పథకం తల్లికి వందనం ఒకటి ఏదో వేసాడు అకౌంట్ లో. నిన్న చెప్తా ఉన్నాను, నేను బస్కాపురం గ్రామం వెళ్తే, అయ్యా మా అకౌంట్ లో 9,000 పడ్డాయి, 10,000 పడ్డాయి. అంటే ఆ డబ్బులు 13,000 కూడా ఇలా. కొంతమందికి 9,000, కొంతమంది 10,000. ఒకరింట్లో 3 పిల్లలు ఉంటే ఒకరికే పట్టం. అలా విధంగా 30 లక్షల మందికి ఎగరగొట్టాడు. అదేంటంటే కరెంటు బిల్లులు అంటాడు, లేకపోతే మరి ఆ నిబంధనలు విధించాడు. కారు, కరెంటు బిల్లులు ఇలాంటివన్నీ పెట్టాడు. ఇలాంటివన్నీ పెట్టి కోత విధించే కార్యక్రమం చేశాడు. అలానే ఉచిత బస్సు అంటే ఇప్పుడు జిల్లాల వరకే పరిమితం అంట. ఇక ఆయన చేసింది ఏముంది పెద్ద, దీనికి ఏదో పెద్ద డబ్బా కొట్టి జనాలు చేయటం. పాపం జనాలు అనుకున్నారు శ్రీశైలం పోదాం, తిరుపతి పోదాం, పుణ్యక్షేత్రాలను చూద్దామని ఆడవాళ్ళు అందరూ కలగని ఓటేశారు. పాపం ఇవాళ జిల్లా వరకు తిరగటం అంటారు. అట్లానే మరి ఇంకో పథకం ఆడబిడ్డ నిధి, దీని అయితే మరీ ఘోరం. ఇది PP4 అంట. అంటే డబ్బున్నోళ్ళకి ఈ పథకాన్ని ఇచ్చేసి ఇంక అయిపోయింది, తూర్చి ఇంక అయిపోయింది, చంద్రబాబు నాయుడు ఇచ్చేసాడని చెబుతున్నాడు.
అంటే డబ్బు ఉన్నోళ్ళు డబ్బు లేని వాళ్ళకి ఇస్తే ఈ అసమానతలు ఎందుకుంటాయి, ఈ సమాజం ఎందుకుంటది? ఏదో ఇక ఆయనకి పిచ్చి పట్టి ఈ మాట్లాడే విధానం మాట్లాడి అన్ని మోసాలే. ఒక్క మోసం ఎన్ని నిరుద్యోగ భృతి అన్నాడు. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వాలి, లేదా 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు. రోజు పేపర్లు వేస్తారు, ఈనాడు, ఆంధ్రజ్యోతిలో. ఈ రోజు ఈ కంపెనీతో ఒప్పందం అయిపోయింది, ఆ కంపెనీతో ఒప్పందం అయిపోయింది, 4,000 ఉద్యోగాలు వచ్చాయి, 5,000 ఉద్యోగాలు వచ్చాయని. అక్కడ చూస్తే ఒక్కడ కూడా ఓనం వాళ్ళు. ఈ మధ్య కొత్త పదం మొదలు పెట్టాడు, క్వాంటమ్ వ్యాలీ అని. అసలు ఏంది క్వాంటమ్ వ్యాలీ అని తెలుసుకున్నాను నేను కంప్యూటర్లో చూశాను, నిజంగా చూశాను. అంటే ఇంతకుముందు సిలికాన్ వ్యాలీ అని అన్నాం కదా, అమెరికాలో సిలికాన్ వ్యాలీ, హైదరాబాద్లో సైబర్ సిటీ, ఇవన్నీ నేనే కట్టించాను అంటాడు. సెల్ ఫోన్ నేనే కొన్నాను అంటాడు. సో ఏంటి అసలు ఈ క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటంటే, క్వాంటమ్ అనేది ఒక కంప్యూటర్, కొత్త రకమైన కంప్యూటర్, చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది, చాలా వేగంగా. ఇప్పుడున్న కంప్యూటర్లో కన్నా 100 రెట్లు ఫాస్ట్గా పనిచేస్తాయి. ఆ వ్యాలీ క్వాంటమ్, ఆ కంప్యూటర్ తయారయ్యే సంస్థలను ఇక్కడ పెట్టాలని క్వాంటమ్ వ్యాలీ. అసలు రాజధానిలో నీళ్లు పోతుంటే, ఆ చెరువులాగా తలపిస్తుంటే, ఆ వరద నీళ్లు ఎట్లా మళ్లించాలో ఇంతవరకు మొదలు పెట్టాల. నువ్వు అప్పుడే క్వాంటమ్ వ్యాలీ అని కలలు కంటున్నావు. అమెరికాలోనే రాలేదు క్వాంటమ్ వ్యాలీ. అంటే ఈయన ఏం చేస్తాడంటే, ఎప్పుడైనా వచ్చింది కదా నేను చచ్చిపోయిన తర్వాత నేనే మొదలు పెట్టానని చెప్పుకోవడానికి, ప్రచారం చేసుకోవడానికి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాడు. చంద్రబాబు నైజం అది, సెల్ ఫోన్ నేనే కనిపెట్టాడు అంటాడు. ఒలింపిక్స్ ఇక్కడ నేనే అమరావతిలో పెడతాను, ఒలింపిక్స్ స్టేడియమే లేదు అక్కడ, ఒలింపిక్స్ పెడతానంటాడు. అంటే పచ్చి మోసం, పచ్చి అబద్ధాలు. దీన్ని రాయడానికి వాళ్ళ మీడియా, పత్రికలు. ఇది అన్నమాట ఘోరం. ఎంత ఘోరం అంటే, ఎంత అబద్ధం చెబుతాడంటే క్వాంటమ్ వ్యాలీ. నిజంగా చాలా ఘోరమైన మాటలు మాట్లాడుతున్నాడు. మిర్చి అయితే పాపం నిజంగా ఆత్మహత్యలే శరణ్యం. 20,000, 22,000 ఉంటే ఇప్పుడు 10,000 కూడా అడగట్లా మిర్చి. అట్లానే మరి నిన్న పొగాకు కొనుక్కోవడానికి పొదిలి వెళ్తే అప్పుడు బయలుదేరారు కొనుగోలు కేంద్రాలు. జగన్మోహన్ రెడ్డి గారు పోయి యాత్ర అంతా వచ్చిన తర్వాత మొన్న 2 కేంద్రాలు, చిలకలూరిపేటను, పచ్చూరులో, ఒంగోలులో ఎక్కడో స్టార్ట్ చేశారు 2వ కేంద్రం. నిన్న మామిడి రైతులు ₹2 కేజీ, ₹2 కూడా కొనట్లేదంట. దాన్ని పారబోసే కార్యక్రమం చేశారు. మనం ఉన్నప్పుడు ₹20 నుంచి ₹29 కొంటే ఈ రోజు ₹2 కూడా కేజీ కొనే పరిస్థితి లేదని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఇంజెంట్ పెట్టారు. 290 కోట్లు మాకు ఇవ్వండి మామిడి కొనుగోలు కని ఈ రోజు ఇంజెంట్ పెట్టి నిన్న అచ్చెన్నాయుడు మినిస్టర్ ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో మినిస్టర్ని కలుస్తున్నాడు. అంటే జగన్ గారు అంటే ఒక భయం, తెలుగుదేశం పార్టీ కదిలితే ఒక భయం, ఆ భయంతో పనిచేస్తారు ఇవాళ. ఇంత భయంగా ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే. మనం ఆ రోజు వెన్నుపోటు దినోత్సవం జరగకపోతే అమ్మఒడి రిలీజ్ చేసేవాడా, మన వల్ల రిలీజ్ అయిందని చెప్పుకోవాలి ఇవాళ. అది గొప్పగా చెప్పుకోవాలి. మన వల్ల ఇవాళ తల్లుల అకౌంట్లో వేశారు. అట్లానే మరి రాజధాని, ఇంకొక మోసం. రాజధాని గురించి ఆ రోజు మనం ఈరోజు 34,000 ఎకరాలు తీసుకున్నాడు రాజధాని మొట్టమొదటి ఫేజ్. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ మనం 44,000 ఎకరాలు అంటున్నారు. అసలు ఆ 34,000 ఎకరాల వాళ్ళు అడుగుతున్నారు రైతులు, ఏమైనా మా ఫ్లాట్లు ఎక్కడ చూపి, రోడ్లు వేయలేదు, మా ఫ్లాట్లు ఇవ్వలేదు, ఇంతవరకు మా సంగతి ఇవ్వకుండా మళ్ళీ ఆ 44,000 ఎకరాలు అంటావు ఏంటి అని చెప్పి వాళ్ళ ఈ భూములు ఇచ్చిన రైతులు అడుగుతూ ఉన్నారు. వాళ్ళు దానికి సమాధానం లేదు. ఎందుకంటే వర్షానికి కొండవీటి వాగుని ఈరోజు మరలించడానికి పనులు చేస్తున్నారు. ఈ సంవత్సరం అయిపోద్ది, వర్షాకాలం వచ్చింది, 1 సంవత్సరం ఆల్రెడీ అయిపోయింది, 2వ సంవత్సరం అయిపోద్ది. ఇంకా ఏంటంటే చివరి సంవత్సరంలో ఎవరు పని చేయడు, కాంట్రాక్టర్ చేతులు ఇచ్చి కూర్చుంటారు బిల్లులు రావు. ఇంకా 2 సీజన్లు ఉంటాయి ఆయనకి. ఈ 2 సంవత్సరాల్లో ఎంత కడతాడు? ఒక్కొక్క బిల్డింగ్ కట్టాలంటే 100 అడుగులు లోపలికి వేయాలి ఫౌండేషన్. అసలు కట్టగలడా? నేను ఈరోజు వేదిక మీద చెబుతున్నాను, చంద్రబాబు నాయుడు రాజధాని కట్టలేడు. ఇది మాట తీసుకోండి, కట్టలేడు, జన్మలో జరగదు. ఇవాళ అందుకని అక్కడ కట్టలేని భూమని యువత 44,000 ఎకరాలు తీసుకొని దీనిలోకి మార్చాలంట. దీనిలోకి మార్చడానికి 44 ఎకరాలు అడుగుతున్నాడు ఇవాళ. అక్కడ ఎయిర్పోర్ట్ పెట్టాలి, అక్కడ మరి వాళ్ళ పెద్దలందరూ మళ్ళీ భూములు కొంటున్నారు. ఇవాళ బాలకృష్ణ భార్య రావేళ్లలో 110 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకుంది. 110 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకుంది యువతల.
రాజధాని అంతా అక్కడి నుంచి తీసుకొచ్చి కొంత భాగం ఇక్కడ కలపాలి, భూములు దారాదత్తం చేయాలి. ఈ విధంగా ఆ భూములు కూడా అమ్ముకోవాలి, అమ్మి ఆ వచ్చిన డబ్బులతో రాజధాని కట్టాలి. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రతి చోట రాస్తున్నారు. ఈరోజు పెద్ద పెద్ద నాయకులు వల్లభనేని వంశీని చూస్తే మొన్న పార్టీ ఆఫీస్కి వచ్చాడు, చాలా బాధ వేసింది మాకు. దాదాపు 140 రోజులు ఉన్నాడు జైల్లో. అట్లానే నందిగం సురేష్ గారు 181 రోజు ఉన్నాడు. 181 నాట్అవుట్ అంటున్నారు, అంటే మళ్ళీ పంపిస్తారంట ఆయన జైలు. చూడండి, మరి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇప్పటికీ ఉన్నారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు 50 రోజుల దాకా ఉన్నాడు. వీళ్ళందరినీ రెడ్ బుక్ రాజ్యాంగం రచిస్తే మన నియోజకవర్గంలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఎడ్వర్డ్పేటలో ఈరోజు అన్యాయంగా కేసులు పెట్టి ఇప్పుడు కూడా గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి జైల్లో ఉన్నాడు, బెయిల్ రాకుండా దాదాపు 4 రోజుల నుంచి ఉన్నాడు. అట్లానే తురిమెళ్ళ గ్రామంలో సర్పంచ్ మాణిక్యంని, అలానే చిన్నకోటి ముగ్గురిని స్టేషన్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా వారం రోజుల పాటు కూర్చోబెట్టారు. కానీ వాడు ఒక్క మాట కూడా బయటికి రాలా, నేను జగనన్న బిడ్డనని చెప్పి ఈరోజు గర్వంగా నిలబడ్డాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఏం పోతే స్టేషన్లో కూర్చున్నాం, ప్రాణం పోయే పరిస్థితే కాదు, ప్రాణం తీరు, పార్టీ విలువ పెరుగుతుంది, మీకు విలువ పెరుగుతుంది. అందుకే ఎమ్మటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లి వాడిని కల్పించి తీసుకొని వచ్చా. ఆ గ్రామం నుంచి 3 తీసుకువెళ్ళి ఇర్ఫాన్ కురోడు మొన్న ఏదో పవన్ కళ్యాణ్ మీద మాట్లాడాడని జైల్లో పెడితే వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లి కల్పించి వారికి బెయిల్ తీసుకొచ్చి కూర్చోబెట్టాం. మన ఆర్ శ్రీనివాస్ లాయర్ గారు చాలా కష్టపడుతున్నాడు, ప్రతి కేసు కూడా స్పందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. పార్టీకి ఈరోజు అఫీషియల్ స్పోర్ట్స్ మ్యాన్ గా ఇచ్చాం. లాయర్ గా పాపం ఏ కేసు ఉన్నా సరే స్టేషన్కి వెళ్ళి తను కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. లీగల్ టీం బాగుంది. మాధవి అని లీగల్ సెల్ అధ్యక్షురాలు పల్నాడు గారు ఈరోజు రాలేకపోయారు, ఆమె కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు లీగల్ టీం ఈరోజు పార్టీకి. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. పార్టీ గట్టిగా నిలబడండి, పోయేదేమీ లేదు. మనం ఖచ్చితంగా మీ విలువ, మీ గౌరవం కాపాడే కార్యక్రమం చేద్దామని చెప్పి ఈరోజు నేను మీ అందరికి కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. అట్లానే నియోజకవర్గంలో ఆయన ఒకటే మాట అన్నాడు, 15 సంవత్సరాల నుంచి శ్రీనివాస్ రెడ్డి నాతో పాటు నడుస్తున్నాడు, ఆయన ఖచ్చితంగా స్థానం కల్పించాలి, ఒక సిన్సియర్ గా పనిచేసే నాయకుడు కాబట్టి ఆయనకి అండగా పార్టీ ఉంటుంది, పార్టీని నడిపించాలని చెప్పి ఆయన నాకు ఈ పదవి ఇచ్చేటప్పుడు చెప్పాడు. ఖచ్చితంగా మనం అన్ని నియోజకవర్గాల్లో మనం అందరం, మన బంధువులు, మీ బంధువులు, మన బంధువులు, మనం ఎక్కడికి వెళ్ళినా సరే పార్టీని పటిష్టపరిచే విధంగా ఉండాలని చెప్పి ఈరోజు నేను కోరుతున్నాను. అట్లానే పల్నాడు అడ్డ వైసీపీ గడ్డ, పల్నాడు గడ్డ వైసీపీ అడ్డలాగా ఈరోజు తయారు చేయాలి. ఖచ్చితంగా రానున్న ఎలక్షన్ కల్లా మనం పల్నాడు జిల్లాలో ఈరోజు మనం అత్యంత సీట్లు సాధించే 7 సీట్లు పార్లమెంట్ కైవసం చేసుకోవాలి. గతంలో 2019లో ఎలా వచ్చాయో ఈసారి ఆ విధంగా రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ప్రజల్లో ఆల్రెడీ మార్పు మీరు చూస్తున్నారు. ఇవాళ మనం 500 పిలిపిస్తే 1000 మంది వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవాళ గ్రామాల్లో మీరు పర్యటించండి. నిన్నే రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాలు జరిగితే మనం ప్రతి గ్రామంలో వెళ్తే 100 మంది మా గ్రామం ఎప్పుడు వస్తున్నారు, మా గ్రామంలో వస్తున్నారు. మేము 4 గ్రామాల్లో పెట్టుకుంటే చివరికి 10 గ్రామాల్లో చేయాల్సి వచ్చింది. సో అంత ఉత్సాహంగా ఈరోజు పార్టీ నడుస్తాం. కానీ ఒకటే చెప్తాను కార్యకర్తలకు, దయచేసి 2 పడవల మీద కాళ్ళు పెట్టొద్దు. ఇది మాత్రం వాస్తవం చెప్తా ఉన్నా. 2 పడవల మీద కాళ్ళు పెట్టొద్దు. శ్రీనివాస్ రెడ్డి మంచోడు, మెత్తగా ఉంటాడు అనుకోవద్దు. ఈసారి మాత్రం 2-0 పరిపాలన ఖచ్చితంగా చూపిస్తాం. మీరు 2 పదవులు 2 పార్టీల మీద కాళ్ళు పెట్టి పని చేయించుకోవచ్చు. ఈ 4-5 సంవత్సరాలు తర్వాత మళ్ళీ రావచ్చు భావించొద్దు. మొట్టమొదటి నుంచి ఎవరైతే పార్టీకి ఉన్నారో వాళ్ళకే ఈసారి పనులు జరిగితే వాళ్ళనే ముందు పెట్టే కార్యక్రమం చేస్తాం. అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ఈసారి అని చెప్పి అందరూ కూడా గుర్తుపెట్టుకున్నాం. ఎందుకంటే అది 2 పడవల మీద కాళ్ళు పెట్టే ఇది మీకే నష్టం జరుగుతుంది. అటు ఆ పార్టీ వాళ్ళు నమ్మరు, ఇటు మనం నమ్మరు, ఇద్దరు నమ్మరు, నష్టం ఎక్కువ జరుగుతుంది. అందుకని కష్టమో నష్టం భరిద్దాం. 4 సంవత్సరాలు భరించలేవా, ఎదుర్కోలేవా? 4 సంవత్సరాలు ఇప్పుడే బ్రహ్మనాయుడు గారు చెప్తా ఉన్నారు, 5 రోజులు లోపలికి వెళ్దాం, జైల్లో ఉంటే తప్పేంటి?
పార్టీ కోసం మన కోసం మా మీద ఎలక్షన్ టైంలో 4 307 కేసులు పెట్టారు. ఇప్పుడు 3 కేసులు పెట్టారు. 7 కేసులు, నిన్న సత్యనపల్లిలో 2 కేసులు పెట్టారు. 7-8 కేసులు ఉన్నాయి. భయపడలేదే. కార్యక్రమాలు మొట్టమొదట ఓడిపోయిన రోజు మరుసటి రోజు నుంచి నర్సరావుపేటలోనే ఉన్నాను. నేను మా హాస్పిటల్లోనే ఉన్నాను. అప్పటి నుంచి ఎవరు పిలిచినా వెళ్తా ఉన్నాను. ఏ గ్రామం వెళ్ళినా, ఏ గ్రామం పిలిచినా వెళ్ళే కార్యక్రమం చేస్తున్నాను. అందరికీ అండగా ఉంటున్నాను. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయపడుతున్నాం? చిన్న చిన్న అవసరాలు ఉండొచ్చు, వాటన్నిటినీ ఓపికగా పెట్టలేము. ఏం మా ప్రాణం తీరుగా, ప్రాణం పోయే పరిస్థితి ఏం లేదుగా. గట్టిగా నిలబడి పార్టీ కోసం ఈరోజు నిలబడినోడికి ఖచ్చితంగా వాల్యూ ఉంటుంది, విలువ ఉంటుందని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఏదైతే ఇంటింటికి తిరిగాడు, అప్పుడు మీ అందరికి గుర్తుంటుంటది. ఓ 3 రోజులు తిరిగారు తెలుగుదేశం వాళ్ళు ప్రతి ఇంటికి. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఏమేం చేస్తున్నారు అని రాసుకున్నారు. అట్లానే మీ ఇంటికి 3 లక్షలు వస్తాయి, 4 లక్షలు వస్తాయి ఉన్న కుటుంబ సభ్యులని ఒక బాండ్ ఇచ్చారు. దాని పేరేంటి? బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని రాసి బాండ్ ఇచ్చారు. మనం ఇప్పుడు పోయేది ఏంటంటే, అమ్మా ఈ బాండ్ ఉందా మీ దగ్గర? ఏమన్నా ఈ బాండ్లో ఎన్ని డబ్బులు వచ్చాయి మీకు? ఈ బాండ్లో కూడా మరి ఇప్పుడు ఆకాష్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా అయిపోయిన తర్వాత. మీ దగ్గర ఫామ్స్ ఇచ్చారు కదా, అందరూ కాగితాలు ఇచ్చారు కదా, దానిలో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ మీ సెల్లో డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూసుకుంటే ఏమేమి ఉన్నాయో అన్ని చెప్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఏ విధంగా చేయాలో. ఆ విధంగా మనం ఇంటింటికి వెళ్ళి ఈరోజు ఇంటింటికి వెళ్ళడమా, రచ్చబండలాగా ఒక చోట కూర్చోవడమా, పెద్దల్ని పిలిచి అవన్నీ కూడా డిసైడ్ చేస్తారు. ఇంటింటికి వెళ్ళి మనం సెల్ ఫోన్లో ఆ బటన్స్ నొక్కి ఈ కార్యక్రమం ఏమి ఇచ్చారు, మీ ఇంటికి ఏమి వచ్చినాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలు కానీ ఆయన చేసిన మోసం కానీ ఒకసారి ప్రజలకు తెలియజెప్పాలి. ఎందుకంటే మనకన్నా వాళ్ళు తెలియదు, అన్ని చెప్తారు. మీకు ఏం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఆల్రెడీ అన్ని రికార్డులు ఉంటాయి. ఇక్కడ రికార్డు అయిపోయినాయి, ఎన్ని లక్షలు ఇవ్వాలో వాళ్ళే ఇంటికి వెళ్తే చెప్తారు, అయ్యా మాకు 2 లక్షలు రావాలని. దాన్ని బటన్ నొక్కే కార్యక్రమం చేసి మనం తెలియపరిచే కార్యక్రమం చేయాలి. వార్డుల్లో అలానే గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు. కావున మనందరం చేయాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మాకు ఈ పదవి వచ్చిన తర్వాత నర్సరావుపేట నెంబర్ 1 గా ఉండాలి పల్నాడు జిల్లాలో. మనం అందరం గట్టిగా చేయాలి. ఓకేనా? గట్టిగా ఈ కార్యక్రమాన్ని చేయాలి. తెలుగుదేశం నాయకులకి ఇంటికి వెళ్ళి అడిగే దమ్ముందా, ధైర్యం ఉందా? లేదే. కాబట్టి అది ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారికి మనకే తప్పుతుంది. ఎందుకంటే ప్రతి ఇంటికి మేలు చేసే కార్యక్రమం చేసాం మనం. 1 లక్ష రూపాయలు, 50,000, 2 లక్షలు, 3 లక్షలు అట్లా ప్రతి ఇంటికి లబ్ధి చేకూరింది వాళ్ళ. ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అలా కాదు. చూడండి, నాయకులు ఎక్కడ ప్రోగ్రామ్ అయినా ఎలాగ పోవటంలా, బజార్లో పోతూ అట్లా కనబడి చెయ్యిపుతా ఉన్నారు. ఇది జరుగుతూ ఉంది వాళ్ళ. కానీ మనం ప్రతి గడపకు దొక్కాం. ఈ రోజు ప్రతి ఇంటికి వెళ్ళి చేయాల్సిన కార్యక్రమం ఉంది. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకువెళ్ళాలి. ఆ కార్యక్రమం విధి విధానాలు చెప్తారు అని మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.